నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. త్వరలోనే కొత్త టోల్ విధానాన్ని తీసుకువస్తామని, ఈ కొత్త విధానం ప్రకారం వాహనదారులకు టోల్ ట్యాక్స్ చెల్లింపులో ఉపశమనం లభిస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇక శాటిలైట్ సహాయంతో ప్రధాన రహదారుల మీద టోల్ వసూలు చేసే వ్యవస్థపై అధ్యయనం, చర్చలు జరుగుతున్నాయని, అన్నీ అనుకున్నట్లు జరిగితే టోల్ గేట్ల వద్ద వాహనదారులు ఆగాల్సిన పని లేకుండా వెళ్ళవచ్చని అన్నారు. దేశంలో 4 లైన్ల రహదారుల మీదనే టోల్ వసూలు చేస్తున్నామని, 2 లైన్ల రహదారులపై టోల్ ట్యాక్స్ లేదని తెలిపారు. జాతీయ రహదారులపై వసూలు చేస్తున్న టోల్ ట్యాక్స్లలో మార్పులు తెచ్చి వినియోగదారులకు సరైన రాయితీలు ఇవ్వడానికి త్వరలో కొత్త విధానాన్ని తీసుకొస్తున్నామని రాజ్యసభలో నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. రహదారుల నిర్మాణంపై ప్రభుత్వం భారీగా నిధులను ఖర్చు చేస్తూ ఉండడంతో టోల్ వసూలు తప్పనిసరి అని అన్నారు. దేశంలో 2019-2020లో టోల్ ట్యాక్స్ ద్వారా 27,503 కోట్ల రూపాయల ఆదాయం సమకూరగా 2023-24లో 64,809 కోట్లకు పెరిగిందని గడ్కరీ తెలిపారు. 2008 నిబంధనల ప్రకారం జాతీయ రహదారిపై ఒకే వైపున ఒకే దిశలో 60 కిలోమీటర్ల లోపల రెండవ టోల్ ప్లాజా నిర్మించకూడదని స్పష్టం చేశారు. ఉపగ్రహాల సహాయంతో ప్రధాన రహదారుల మీద టోల్ ఫీజు వసూలు చేసే వ్యవస్థపై పరిశీలనకు నియమించిన ఎఫెక్స్ కమిటీ మరింతగా అధ్యయనం చేస్తోందన్నారు. దీనిపై చర్చలు జరగాల్సి ఉందని గడ్కరీ అన్నారు. భద్రతాపరమైన, వ్యక్తిగత గోప్యతాపరమైన అంశాలను లోతుగా పరిశీలించాల్సి ఉందన్నారు. ఈ విధానం అమల్లోకి వస్తే వాహనదారులు టోల్ గేట్ల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండానే ఆటోమేటిక్గా టోల్ చెల్లిస్తూ సాగిపోవడానికి ఉపగ్రహాలు తోడ్పడతాయని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగగా పాడి రైతుల బతుకులు బాగుపరిచే చర్యలు తీసుకున్నారన్నారు. దేశంలో పాల ఉత్పత్తిని, దేశీయ పశువుల జాతుల ఉత్పాదకతను పెంచడానికి రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద 3,400 కోట్ల రూపాయలు నిధులను కేటాయించింది. దేశంలో పాల ఉత్పత్తిని పెంచడంతో పాటు పాడి పరిశ్రమకు అవసరమైన ఆధునిక మౌలిక వసతుల కల్పన దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రీయ గోకుల్ మిషన్, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డెయిరీ డెవలప్మెంట్ పథకాల ద్వారా చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు అదనంగా 2,000 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. ఈ పథకాలకు అందుబాటులోకి వచ్చే నిధుల మొత్తం 6,190 కోట్లకు పెరిగింది. భారతదేశ పాడి పరిశ్రమ రంగానికి ఒక పెద్ద ప్రోత్సాహం ఇస్తున్నట్లు ప్రధాని మోదీ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. సవరించిన జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి కార్యక్రమానికి మంత్రివర్గం ఆమోదం ఈ రంగం అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. రైతులకు మెరుగైన ధరలను నిర్ధారించడం, ఉద్యోగ సృష్టితో పాటు మరిన్ని ఉపయోగాలు ఉంటాయని ప్రధాని మోదీ అన్నారు.